బెల్లంతో నవలాభాలు. పండగ వచ్చిందంటే చాలు బూరెలు, పాయసం, చక్కెర పొంగలి, పరమాన్నం ఇలా ఎన్నో రకాల తీపి వంటకాలు చేస్తారు. కానీ వాటి తయారీలో బెల్లం ఉన్న ఎక్కువ మంది పంచదార వైపే మొగ్గు చూపుతారు. ఆరోగ్యానికి బెల్లమే మంచిది. ఈరోజు మనం బెల్లంతో నవలాభాలు తెలుసుకుందాము. రక్త శుద్ధికి. బెల్లాన్ని తరచూ తింటే రక్తశుద్ధి జరుగుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగటానికి ఇది సహకరిస్తుంది. అంతేకాదు రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. శక్తి మూలం. బెల్లంలో ఖనిజాలు పుష్కలముగా ఉంటాయి. దీంతో శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. రోజు చిన్న బెల్లం ముక్క తినడం అలవాటు చేసుకుంటే నీరసం మీ దరి చేరదు. మతి మరుపునకు మందు. మతి మరుపుతో అనగా డిమెన్షియాతో బాధపడుతూ ఉన్నవారు రోజు బెల్లం ముక్క తినాలి. ఇందులో మెగ్నీషియం పుష్కలముగా ఉంటుంది. రోజు పరగడుపునే కాస్త నేతిలో ముంచుకొని బెల్లం ముక్కని తింటే మంచి ఫలితాలు వస్తాయి. దగ్గు జలుబునకు. రాత్రి పడుకోబోయే ముందు రోజు ఒక స్పూన్ తరిగిన బెల్లాన్ని తింటే మంచి ఫలితాలు ఉంటాయి. దగ్గు జలుబుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగేందుకు. బెల్లంలో జింక్, సెలీనియం వంటి ఖనిజాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తిని అందిస్తాయి. రక్తహీనతకు చెక్. రక్తహీనతతో బాధపడే వాళ్ళు బెల్లాన్ని తింటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. బెల్లంలో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. బరువు తగ్గేందుకు. బెల్లములో పొటాషియం ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో నీరు చేరకుండా అడ్డుకుంటుంది. తద్వారా బరువు తగ్గవచ్చు. జీర్ణక్రియకు తోడ్పాటు. శీతాకాలంలో జీర్ణక్రియ మందగిస్తుంది. దానివల్ల మలబద్ధకం, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఏర్పడతాయి. బెల్లం తినటం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగి సమస్యలు దూరం అవుతాయి. ఇవి బెల్లముతో నవలాభాలు. చక్కటి క్లెన్సర్లా. బెల్లం శరీరంలో క్లెన్సర్లా పనిచేస్తుంది. కాలేయం, ఊపిరితిత్తులు, పేగులు, పొట్ట, శ్వాసకోశనాళం వంటి ముఖ్యమైన భాగాల్లోని మలినాలను తొలగించేందుకు బెల్లం సహకరిస్తుంది.